నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో గైస్, లాస్ట్ వీక్ ఎలిమినేషన్ చూసారు కదా, మనీష్ గారి ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. చాలా మంది పాపం ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతా అనుకున్నారు, బట్ మనీష్ గారు ఎలిమినేట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. అండ్ ఎందుకు అని అంటే ఆల్రెడీ బిగ్ బాస్ వాళ్ళు అనుకుంటున్నారు, చూసిన వాళ్ళని ఎన్ని రోజులు చూస్తారు, వీళ్ళ గొడవలు, వీళ్ళ ప్యాటర్న్, గేమ్ ప్లానింగ్ అంతా అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ పెట్టేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని లోపలికి తెచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. మేబీ నెక్స్ట్ వీక్ అలాగా. సో కాబట్టి చాలా టగ్ ఆఫర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ హౌస్లో ఉన్న వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ అర్థమైపోతుంది నెక్స్ట్ వీక్కి వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి. కాకపోతే వైల్డ్ కార్డ్స్ ఈసారి ఎంత మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని పంపిస్తున్నారంటే, మంచి ఫేమ్ ఉన్న వాళ్ళని. అండ్ ఇంకొకటి ఏంటంటే, అగ్ని పరీక్షలో ఉన్న ఎక్స్ కంటెస్టెంట్లని ఒకరినో ఇద్దరినో కూడా పంపిస్తారు అని చెప్పేసి అనుకోవడం అయితే జరుగుతుందన్నమాట. జనరల్గా ఈసారి చాలా మంచి రేటింగ్ ఉంది కాబట్టి చాలా మంచిగా ప్లాన్ చేస్తున్నారు. ఎవ్రీ వీక్ 2 ఎలిమినేషన్లు పెట్టినా పెద్ద ఆశ్చర్యపోయిన అవసరం లేదు మనం. బట్ నెక్స్ట్ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంది. సో అండ్ మనీష్ గారు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మాట్లాడిన విధానం అయితే చాలా చాలా బాగుంది. అండ్ అంటే డౌన్ అప్ పెట్టిన సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. బట్ హౌస్లో ఉన్నప్పుడు ఇదే పాజిటివిటీతో, ఇదే మైండ్ మెచ్యూర్గా, ఇంతే చక్కగా గేమ్లో ఉన్నప్పుడు ఆడితే మేబీ ఎలిమినేట్ అవ్వకపోవచ్చేమో. అందరు ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారు, ఎందుకంటే తను చాలా తక్కువ లిమిటెడ్గా ఉంటుంది, ఎక్కడ ఫుటేజ్ దగ్గర ఎక్కడ కనిపించదు కాబట్టి అని చాలామంది అనుకున్నారు. బట్ హౌస్లో వాళ్ళకి ట్విస్ట్ కానీ మాకేం ట్విస్ట్ కాదమ్మా. బికాజ్ ఆఫ్ మేము రీజన్ ఏంటంటే, మేము గేమ్ అంతా అప్పగించి మరీ చూస్తున్నాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. సో జనరల్గా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఉన్నాయంటే చాలా సూపర్గా ఉన్నాయి. సో మెయిన్గా చెప్పాలంటే, ఎవరైతే అంటే లాస్ట్ 8 సీజన్స్లో ఉన్న రన్నరప్స్ ఎవరైతే ఉన్నారో, సో అందులో ఒక ఇద్దరు వచ్చే ఛాన్సెస్ ఉందంట. అందులో ఒకరు తనీష్ గారు అండ్ నెక్స్ట్ అమర్దీప్ గారు వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయన్నమాట, మేబీ మళ్ళీ వైల్డ్ కార్డ్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో సుహాసిని గారు సీరియల్స్ చేశారు, ఎప్పటి నుంచో ఉన్నారు. ఆవిడకి సీరియల్స్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. సుహాసిని గారు అప్పుడప్పుడు మనకి ప్రోగ్రాంలో వస్తుంటారు, సీరియల్స్లో వస్తుంటారు. చాలా చక్కగా అంటే తెలుగు అమ్మాయిలాగా చాలా పద్ధతిగా నీట్గా ఉంటారు, నీట్గా మాట్లాడతారు, సన్నగా ఉంటారు, చాలా మంచి టాస్క్ ఆడతారు అనేది అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ కావ్య గారు అనమాట. మీ అందరికీ తెలుసు కావ్య నిఖిల్ గారి కాంట్రవర్సీ, నిఖిల్ గారు ఉన్నప్పుడు ఎంత హైప్ ఇచ్చిందో. మేబీ ఈమె రావడం వల్ల చాలా ఫొటేజ్కి కానీ, లేదంటే ఆమె మాట్లాడే ప్రతి మాటని వీళ్ళు ఒక బీజిఎం వేసి ప్రోమోల్లాగా రిలీజ్ చేయడం కానీ, లేదంటే కావ్య నిఖిల్ లవ్ స్టోరీ మధ్యలో నడిచింది కాబట్టి, లేదంటే ఇప్పుడు స్టార్ ఆదివారంకి అప్పుడెప్పుడు వచ్చినప్పుడు శ్రీముఖి గారు కూడా వేసే డైలాగులకి వాళ్ళ మీద క్లోజ్ పెట్టేసి ఏదో నడిపిస్తుంటారు కదా టీఆర్పీ రేట్ కోసం. సో కావ్య గారు వస్తే టీఆర్పీ రేటింగ్ వెరీ వెరీ హై. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అలేఖ్య చిట్టి పిగిల్స్. మీ అందరికీ తెలిసి ఈవిడని సెలబ్రిటీ హోదాలోనే తీసుకుంటున్నారు. బికాజ్ ఆఫ్ అక్కడ పచ్చళ్ళతో ఫేమస్ అయిన తర్వాత ఈవిడ 4-5 సినిమాలు చేశారు చాలా వరకు. అండ్ కాబట్టి ఈవిడని సెలబ్రిటీ హోదాలోనే తీసుకుంటున్నారు. బట్ ఈవిడ వస్తే మాత్రం మీమర్స్కి అందరికీ చాలా మంచి కంటెంట్ వచ్చే ఛాన్సెసే ఉంది. కాబట్టి అలేఖ్య చిట్టి పికిల్స్ కూడా వస్తున్నారు. అండ్ కమెడియన్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందంట, ఒక ఇద్దరు కానీ అలాగా. అందులో టేస్టీ తేజ అవ్వచ్చు, లేదంటే మన రోహిణి గారు అవ్వచ్చు, లేదంటే ఇంకా ముక్కు అవినాష్ గారు అవ్వచ్చు. సో కమెడియన్స్లో కూడా ఒక ఇద్దరిని లేదంటే ఒక్కరిని తీసుకునే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు నేను చెప్పిన నేమ్స్లో. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శివ్. మీ అందరికీ తెలుసు 6 ప్యాక్ ఉంటుంది ఆయనకి, చాలా బాగా జిమ్ చేస్తారు, చాలా ఫిట్. ఈయన సీరియల్స్లో హీరో. మీ అందరికీ తెలుసు ప్రియాంక జైన్ గారి కాబోయే హస్బెండ్, ప్రజెంట్ లవర్ అనమాట. ఈయనకు కూడా మంచి బజ్ ఉంది. వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, చాలా తక్కువ మాట్లాడినా మంచి పాయింట్స్ పెడతారు ఆయన. ఎందుకంటే చాలా టీవీ షోస్లో కూడా వచ్చినప్పుడు మనందరం చూస్తూనే ఉంటాము. కాబట్టి ఈయన కూడా వస్తే మంచి బజ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దువ్వాడ మాధురి గారు. మీ అందరికీ తెలుసు తను కూడా ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంది, మంచి ఫైట్ చేస్తుంది. తనకి కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పొచ్చు. లేదంటే దువ్వాడ శ్రీనివాసరావు గారి ద్వారా కూడా సోషల్ మీడియాలో హైప్ అయిపోయింది కదా ఒకనొక టైం ఇష్యూలో. కాబట్టి మేబీ ఈవిడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గానే ఉంటారు, చాలా ఇంటర్వ్యూస్ ఇస్తారు. మేబీ ఈమె కూడా మంచి రేటింగే రావచ్చు. కానీ ఈసారి సీజన్ 9 మాత్రం సూపర్ హిట్ అవ్వబోతుందని బాగా గట్టిగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని కూడా ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్లను పెడుతున్నారంటే జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లల్లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే, వాళ్ళందరికీ సోషల్ మీడియాలో బజ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే కంటెస్టెంట్ లోపలికి వెళ్ళిన వాళ్ళకంటే డబల్ త్రిబుల్ వీళ్ళకున్న ఫాలోయింగ్ కానీ, లేదంటే వీళ్ళకి అడ్మైర్కి కానీ చాలా రకాలుగా అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు.
సో లాస్ట్ అంటే ఇప్పుడు చెప్పిన కంటెస్టెంట్ లిస్ట్లలో ఇంకా ఎవరైనా ఒకవేళ రాకుండా ఇఫ్ ఇన్ కేస్ హ్యాండ్ ఇస్తే సింహాద్రి మూవీ హీరోయిన్ అంకిత గారు రావచ్చంట, లేదంటే సంజయ్ గారు ఉంటారు కదా వారెవ్వా అని చెప్పేసి వంటల ప్రోగ్రామ్ చెఫ్ మంత్ర ఇవన్నీ చేస్తుంటారు కదా, సో ఆయన వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇందులో ఆల్మోస్ట్ ఒక 6 అయితే కన్ఫర్మ్డ్గా ఉన్నారు. అండ్ అగ్ని పరీక్ష నుంచి కూడా ఒక ఓల్డ్ కంటెస్టెంట్ని లేదంటే ఇద్దరిని తీసుకుంటా అనుకుంటున్నారు. మరి అందులోంచి ఎవరు వస్తారో తెలీదు, బట్ వెయిట్ చేయాలి. బట్ మీకేమనిపిస్తుంది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీద ఒకసారి అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఈరోజు ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అయిపోయిన ఆల్రెడీ, కాబట్టి ఎవరిని నామినేట్ చేస్తారో ఏమేమి పాయింట్స్ ఉన్నాయో కూడా ఒకసారి మీరైతే కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.